నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ కోసం ఎన్ఎస్పీ భవనాన్ని కేటాయించారు జిల్లా కలెక్టర్. ఎన్ఎస్పీ డీఈకి ఆఫీస్ కేటాయించినట్లు ఎన్ఎస్పీ అధికారులు వెల్లడించారు. భవనాన్ని స్వాధీనంలోకి తీసుకోమని సబ్ రిజిస్టర్కు ఆదేశాలు జారీ చేశారు సబ్ కలెక్టర్. రికార్డులు తీసుకుని వచ్చి సబ్ రిజిస్టర్ సిబ్బందిని లోపలికి రానియకుండా అడ్డుకున్నారు ఎన్ఎస్పీ అధికారులు. ఎన్ఎస్పీ ఈఈ కేటాయించారని, ఇరిగేషన్ వాళ్లు సబ్ కలెక్టర్ కేటాయించారని సబ్ రిజిస్టర్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. క్యాంప్ డి ఎన్ఎస్పీ టోటల్ 80 ఎకరాలు దానికి మొత్తం ఇన్ఛార్జ్ నేను. మా సబ్ డివిజన్ కింద 50 మంది టెక్నికల్ నాన్ టెక్నికల్ స్టాఫ్ పనిచేస్తున్నారు. దాదాపు 35,000 నుంచి 40,000 ఎకరాలకు వాటర్ రెగ్యులేషన్ ఇస్తున్నాము. దాంట్లో అతి ముఖ్యమైన మన గౌరవ ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ గారు నియోజకవర్గంలో మ్యాక్సిమం, మరియు మన పార్లమెంట్ సభ్యులు గారు వారి ఏరియా కూడా మ్యాక్సిమం అంతా కవర్ అయి ఉన్నది. అంత ఏరియాకు మా సబ్ డివిజన్ సేవలు అందిస్తున్నాం. ఈ మా సబ్ డివిజన్ని గత 4 నెలల క్రితము అలాట్ చేశారు. అప్పటిదాకా ఇదంతా మొత్తం పాడుపడ్డ బిల్డింగ్ లేకుండదు, మొత్తం చెట్లు కంపలు గింపలు అంతా. ఆ 4 మంత్స్ నుంచి మాకు మా ఏరియా తిట్టిలో మాట్లాడి అలాట్ చేయించుకున్నాం. మా పైన ఇమీడియట్లీ బాస్ అలాట్ చేసేది. 4 మంత్స్ బ్యాక్ మేము దీంట్లోకి వచ్చి చూస్తే మొత్తం ఎట్లా ఉన్నది. చిన్నగా ఒక్కొక్కటి చెట్లు జంగిలి ఇవన్నీ మా లస్కర్ వర్క్ ఇన్స్పెక్టర్ల చేత, కొంతమంది బయట లేబర్ చేత పెట్టించి క్లీన్ చేయించి దీంట్లోకి వచ్చినాం. అయ్యగారిని తీసుకొచ్చి పూజ కూడా చేసినాం ఆఫీస్లో. అంతా వీడియోలు ఫోటోలు అన్నీ ఉన్నాయి. 2 మంత్స్ బ్యాక్ చేసినాయి. ప్రస్తుతం ఈ రోజు ఆఫీస్ కోసమని త్రూ ప్రాపర్ ఛానల్ వస్తే మా ఆఫీస్ నుంచి మేము పంపిస్తాం. ఈ ఆఫీస్ ఖాళీ ఉంది, ఈ క్వార్టర్ ఖాళీ ఉంది, ఇక్కడ ప్లేస్ ఖాళీ ఉందని మేము పంపిస్తాం. దాంట్లో వాళ్ళు అలాట్ చేయించుకోవాలి అని కూడా చెప్పినాం మేము. మొన్న కూడా పత్రికల్లో మొత్తం తప్పుడు సమాచారం రాపించడం నా మీద. ప్లస్ ఈరోజు ఇట్లా 20-30 మందితో దౌర్జన్యంగా చెప్పించి ఖాళీ చేయాలని చెప్పేసి ఉన్న పొలంగా మా ఆఫీస్ని రన్నింగ్ నడుస్తున్న ఆఫీస్ మీద ఈ దౌర్జన్యం. అంటే ఇప్పుడు కలెక్టర్ నుంచి మీకేమైనా ఏం రాలేదు సార్. మొన్న వీళ్ళు సబ్ కలెక్టర్ నుంచి సబ్ రిజిస్టర్ నుంచి మా ఆఫీస్ కలెక్టర్ పంపించారు. ఇమీడియట్లీ మళ్ళీ మేము దానికి బాబు ఇది ఖాళీ లేదు, ఆల్రెడీ ఇది క్యాంప్ సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్ సబ్ డివిజన్ ఉంది, ఇక్కడ ఇదంతా నడుస్తున్నది, 3 నెలల నుంచి నడుస్తున్నది, వాళ్ళు రిపేర్ చేసుకుంటే దాంట్లో నడుస్తున్నారు. కాబట్టి ప్లస్ అది కాక ఈ ఇరిగేషన్ కానీ ఎన్ఎస్పీ కానీ ల్యాండ్ కానీ క్వార్టర్స్ కానీ అలాట్ చేయాలంటే వీరు ప్రయర్ పర్మిషన్ గవర్నమెంట్ నుంచి తీసుకోవాలి అని చెప్పి కాపీ టు సబ్ కలెక్టర్కు, కాపీ టు సబ్ రిజిస్టర్కు, కాపీ టు మన కలెక్టర్ గారికి కూడా పంపించాము పేపర్ మీద. కావాలంటే మీరు చూడండి, ఇదంతా అన్నీ ఉన్నాయి చూడండి, అన్నీ మీరు చూడండి. సబ్ కలెక్టర్కు, సబ్ రిజిస్టర్కు, కలెక్టర్ గారికి అన్నీ
ఏమైనా ఉంటే ప్రాపర్గా రావాలి కానీ సార్ ఇట్లా దౌర్జన్యంగా ఒక గిరిజన అధికారి అని చెప్పి ఇప్పుడు నేను ఒక గిరిజన లంబాడ క్యాండిడేట్ అని చెప్పి ఇట్లా చేస్తున్నారు. ఇదే వేరే క్యాండిడేట్ ఇట్లా వచ్చేటోళ్ళు అసలు గేట్ ముట్టుకుని మిర్యాలగూడ సబ్ రిజిస్టార్ బిల్డింగ్ అనేది ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్నది. అది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది. గత 20 సంవత్సరాల నుంచి అక్కడే నడుస్తుంది. అయితే ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్కి చాలా ఇబ్బంది అవుతుందని చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ గవర్నమెంట్ బిల్డింగ్ త్వరలో అని చెప్పి ప్లేస్ కూడా ఇచ్చారు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర. అక్కడ మళ్ళీ రైతు వేదిక నిర్మించారు. ఇప్పుడు లేటెస్ట్గా గవర్నమెంట్ ఆర్డర్స్ ఏమున్నాయంటే ఈ నెలాఖరుకు జనవరి 1 నుంచి మనకి రెంట్ అనేది రాదు. ప్రైవేట్ బిల్డింగ్లో ఉంటే కంపల్సరీ ఏదో ఒక అందుబాటులో ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. దాని ప్రకారమే మన జిల్లాలో ఉన్న అనేక ప్రైవేట్ బిల్డింగ్లో నడుస్తున్న గవర్నమెంట్ ఆఫీసులని కలెక్టర్ గారు గవర్నమెంట్ బిల్డింగ్లు కేటాయిస్తూ ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీనిలో సీరియల్ నెంబర్ 24లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ మిర్యాలగూడకు ఎన్ఎస్పి బిల్డింగ్ ఏ కేటగిరీ బిసైడ్ డిఎస్పీ ఆఫీస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మిర్యాలగూడను కేటాయించడం జరిగింది. దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మేము ఈ గారికి లెటర్ రాయడం జరిగింది. ఈ గారు రిప్లై ఇస్తూ ఇది మాకే కావాలి అని చెప్తూనే మళ్ళీ అసలు ఇరిగేషన్ బిల్డింగ్ను కలెక్టర్ గారికి ఇచ్చే అధికారం లేదని చెప్పి మాకు రిప్లై ఇవ్వడం జరిగింది. దాన్నే మేము ప్రాపర్ ఛానల్ ద్వారా డిఆర్ ద్వారా కలెక్టర్ గారికి పంపడం జరిగింది. మరి నిన్న సాయంత్రం మా డిఆర్ గారు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మీరు పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు, మీకు కలెక్టర్ ఆర్డర్ ఉంది కాబట్టి మీ సామాన్ని షిఫ్ట్ చేయండి అని ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం మేము ఈరోజు సామాన్ తీసుకొని ఈ బిల్డింగ్లోకి రావడం జరిగింది. అయితే మాకు ఎక్కువ మంది ప్రజలు వస్తారు అన్నట్టు. మాకు చిన్న ఆఫీస్ ఉన్నది సరిపోతుంది, కానీ ఎక్కువ ఒక దస్తావేజ్ నుంచి ఒక 5-6 మంది వస్తారు, వెహికల్స్ వస్తాయి. ఈ పార్కింగ్ ఇబ్బంది ఉండదు. ఇక్కడ చాలా ప్లేస్ ఉంది, ఇక్కడ బెంచ్లు వేసినా కూర్చుంటారు చెట్ల కింద. ఇది తప్ప ఇంకోటి